బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలు మొదలు కానున్నాయా? ఈ సమ్మర్లో కరెంటు కోతలు విధించే అవకాశం కనిపిస్తూ ఉన్నదా? ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉన్నది? సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటు విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏపీ రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్తును తగ్గించాలని చెప్పేసి ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ మేరకు అసలు కరెంటు కష్టాలపైన, అంటే కరెంటు కష్టాలు మొదలయ్యే అవకాశం ఉన్నది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని, ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం జరుగుతూనే ఉండాలని స్పష్టం చేశారు. ఆయన సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సరఫరా 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, అలాగే పీఎం సూర్యాగర్, అలాగే పీఎం కుసుమ్ పథకాలు అమలు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు చెప్పారు. ఈ నెలలో ఇప్పటి వరకు 6,397 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగించుకున్నామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సుమారు 14% మేర విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. విద్యుత్ వినియోగం పెరగడానికి వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగిందని అధికారులు వివరించినట్టు తెలుస్తూ ఉన్నది. వచ్చే 6 నెలల కాలానికి విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలను సీఎం చంద్రబాబు అధికారులకు వివరించారు. ఏప్రిల్ 2025లో విద్యుత్ కొనుగోలు ధర 5.20గా ఉండగా మార్చి 2026 నాటికి 4.90 తగ్గించాలని అధికారులకు చెప్పారు. పీఎం సూర్యాగర్, పీఎం కుసుమ్ పథకాల అమలవుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే మొత్తానికి ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గాలి, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలన్నిటిపైన అధికారులు దృష్టి పెట్టాలి, విద్యుత్ రంగంలో ఏ దశల్లో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు అమలు అవుతున్నాయో అధ్యయనం చేయాలి, ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధర 4.60కు తగ్గించాలి, ఈ దిశగా విద్యుత్ శాఖాధికారులు దృష్టి సారించాలి, విద్యుత్ రంగంలో సహా ఏ రంగంలోనైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నాం. ప్రజలకు మేలు చేయాలంటే టెక్నాలజీ వినియోగం అత్యంత అవసరం. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ నిరంతరం గుర్తు చేసుకోవాలి. విద్యుత్తులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్కు పెద్దపీట వేయాలి. దీనికోసం ట్రాన్స్కో, జెన్కో వంటి సంస్థలు తమకున్న సిఫారసు, అలాగే సిఎస్ఆర్ నిధులు కేటాయించాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటాం. పంప్డ్ స్టోరేజ్ విధానంలో విద్యుత్ ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అలాగే పొల్యూషన్ తగ్గేలా పర్యావరణ రహిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలి. 2028-29 నాటికి సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి రెన్యూవబుల్ ఎనర్జీ దాని ద్వారా వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. పీఎం సూర్యాగర్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 52,396 సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దీన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ఇకపై ప్రతి నెల 2 లక్షల పీఎం సూర్యాగర్ కనెక్షన్ ఇచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 2.94 లక్షల కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. మొదటి విడత పీఎం కుసుమ్ పథకాన్ని డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అలాగే ఈవీ వాహనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, కొనుగోళ్లపై పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, విద్యుత్, ట్రాన్స్కో, జెన్కో, వివిధ డిస్కంలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తానికి ఈ సంస్కరణలు ఇవన్నీ ఏపీ విద్యుత్ రంగాన్ని పునరుద్ధరించేదే అయినప్పటికీ కొంతమందిలో అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. విద్యుత్ కొనుగోళ్లతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరుగుతూ ఉన్నదని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. అందుకే విద్యుత్ వినియోగాన్ని తగ్గించమని ఎవరిని చెప్పలేము కాబట్టి విద్యుత్ కొనుగోలును తగ్గించాలి, తద్వారా విద్యుత్ వినియోగం కూడా తగ్గే ఆలోచనలో ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు రూఫ్ టాప్ల మీద సోలార్ను ఏర్పాటు చేయడం అనేది వేగవంతం చేయాలి. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుందని ఆయన ఆలోచించినట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఈ వేసవిలో మరి విద్యుత్ కొరత పెరుగుతుంది అన్నది అయితే ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. మరి ఆ విద్యుత్ కొరతను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది అన్నది వేచి చూడాలి.